హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంట్రడక్షన్ ఆఫ్ జావా గురించి తెలుసుకుందాం. ఈ కంప్లీట్ కోర్స్‌లో మనం యొక్క జావా ట్యుటోరియల్ కంప్లీట్ సెషన్ అంతా చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం ఈ యొక్క సెషన్ వచ్చేసి జస్ట్ జావా యొక్క ఇంట్రడక్షన్. దీన్ని ఎప్పుడు కనిపెట్టారు? అసలు ఎందుకు జావా యూజ్ చేస్తాము? ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? అదంతా డిస్కస్ చేద్దాం. గోయింగ్ ఫార్వర్డ్ మిగతావన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. విత్ సింటాక్స్, విత్ ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్‌తో అన్నీ కంటిన్యూ అవుదాము. హ్మ్. మెయిన్‌గా జావా అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ వస్తున్నారు. జావా టెక్నాలజీ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కరెంట్‌లీ. ఆహ్, ఇప్పుడు ఈ సెషన్‌లో వచ్చేసి మనము అసలు జావా అంటే ఏంటి? ఎక్కడ యూజ్ చేస్తారు? ఏ ఏ అప్లికేషన్స్ వాడతారు? వాటి గురించంతా మనం తెలుసుకుంటూ వెళ్తాము. జావా వచ్చేసి మెయిన్‌గా వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ఇది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు ఇక్కడ తెలియాల్సిందేంటంటే ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అంటే ఏంది? ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి తెలియాలి. డిపెండెంట్ అనగా మనము ఇప్పుడు సి లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ రాస్తే విండోస్ సిస్టమ్‌లో నెక్స్ట్ అది ఎవరికైనా ఇచ్చినా గాని విండోస్‌లోనే రన్ అవుతుంది. లైనెక్స్ కానీ, మ్యాక్ ఓఎస్‌లో గాని రన్ అవ్వదు. జావాలో ఏంటంటే మనం ఇప్పుడు ప్రోగ్రామ్ ఏదైతే రాస్తామో దాన్ని మళ్ళీ మనము వేరే వాళ్ళకి ఇచ్చినా గాని మ్యాకు గాని లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళకి గాని వాళ్ళు కూడా రన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాసామో దాన్ని బైట్స్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అయ్యి ఒక క్లాస్ ఫైల్ అనేది మనం వేరే వాళ్ళకిస్తాం. ఇక్కడ జావాకంటూ సెపరేట్‌గా వర్చువల్ మిషన్ ఉంటుంది. జావా వర్చువల్ మిషను అండ్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. వీటి వల్ల ఇది సెపరేట్‌గా ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అనేది అయింది. అందువల్లే దీనివల్లనే ఇది మెయిన్‌గా ఎక్కువ పాపులర్ అయింది జావా అనేది. అలాగే మనం ఎక్కడెక్కడ ఇది యూజ్ చేస్తామంటే మెయిన్‌గా డెస్క్‌టాప్ అప్లికేషన్స్, అలాగే వెబ్ అప్లికేషన్స్, మొబైల్ రిలేటెడ్‌వి గేమ్స్ యూజ్ చేయడానికి గేమ్స్ డెవలప్ చేయడానికి అందుకు మనం ఈ జావా అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. ఇలా స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే మనం ఏం లేదు. మన కంప్యూటర్‌లో మీడియా ప్లేయర్ ఉంటుంది. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ఏవైనా సరే. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కొన్ని రన్ అవుతా ఉంటాయి గదా! యాంటీవైరస్ ఇటువంటివన్నీ వచ్చేసి స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. అవి మన సిస్టమ్‌లోనే ఉంటాయి. వీటికొచ్చేసి జావా, ఏడబ్ల్యూటీ, స్వింగ్ వీటిని ప్రొవైడ్ చేస్తూ ఉంది. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి. అలాగే వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వెబ్ అప్లికేషన్స్ అనేది సర్వర్ సైడ్ ఎక్కువగా డైనమిక్ పేజెస్‌ని డెవలప్ చేయడానికి వీటి కోసం వచ్చేసి మనకు స్ప్రింగ్, జేఎస్‌పీస్, సర్వ్లెట్స్, స్ట్రక్ట్స్, ఈ టెక్నాలజీస్ అన్నీ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్‌గా ఈ స్ప్రింగ్స్‌కి టాప్‌గా స్ప్రింగ్ బూట్ అనేది యూజ్ చేస్తా వస్తాము. అంటే స్ప్రింగ్ బూట్ కూడా ఇంటర్నల్‌గా యూజ్ చేసేది స్ప్రింగ్‌ని యూజ్ చేస్తుంది. వీటినన్నిటిని మనము ఇన్ డెప్త్‌గా నెక్స్ట్ అప్‌కమింగ్ సెషన్స్‌లో డిస్కస్ చేస్తాము. అలాగే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్. ఈ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్‌లో మెయిన్‌గా మనకొచ్చేది బ్యాంకింగ్ అప్లికేషన్స్. ఈ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఏందంటే మెయిన్‌గా హై లెవెల్ సెక్యూరిటీ ఇదంతా జావా ప్రొవైడ్ చేస్తుంది. వాటి కోసం కూడా మనం ఇప్పుడు ఎక్కువ జావాని యూజ్ చేస్తా వస్తాం. బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. వీటి కోసం మనం యూజ్ చేసేది ఈజేబీస్ ఇవి యూజ్ చేస్తా వస్తాం ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్. అలాగే మొబైల్ అప్లికేషన్స్. మొబైల్ అప్లికేషన్స్‌లో మనకి మెయిన్‌గా యాండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి జావా ఎంఈస్‌ని డెవలప్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తా వస్తాం. అలాగే ఈ అప్లికేషన్స్‌తో పాటు మనము ఒక జావా యొక్క హిస్టరీ గూడా తెలుసుకుందాము. ఎప్పుడు దీన్ని క్రియేట్ చేశారు ఏంటి అనేసి. జావాని వచ్చేసి మామూలుగా 1991లో గ్రీన్ టీమ్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు. గ్రీన్ టీమ్ అంటే ఒక ముగ్గురు వ్యక్తులు ఒక టీమ్‌గా పెట్టుకునేసి వాళ్ళు చేస్తా వచ్చారు. వీళ్ళు ఇనిషియల్‌గా వచ్చేసి సన్ మైక్రో సిస్టమ్‌లో దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ప్రెజెంట్ ఆ సన్ మైక్రో సిస్టము ఒరాకిల్‌లో సబ్సిడరీ కంపెనీ. 1991లో ఈ జేమ్స్ గోస్లింగ్, మైక్ అండ్ ప్యాట్రిక్ వీళ్ళ ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు. దీని ఫస్ట్ వెర్షన్ వచ్చేసి 1995లో రిలీజ్ చేశారు. 1995లో ఇనిషియల్‌గా రిలీజ్ చేసినప్పుడు దీని నేమ్ వచ్చేసి ఓక్ అని పెట్టారు. ఓక్ అంటే ఒక ట్రీ నేము, సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేసి వస్తుంది. దాని తర్వాత 1995లో రిలీజ్ చేసిన తర్వాత దీన్ని 1996లో మెయిన్ వర్షన్‌గా రిలీజ్ చేశారు. అలాగే 1995లో ఈ ఓక్‌ని జావా గూడా చేంజ్ చేశారు. అంటే ఒక యూనిక్ నేమ్‌గా ఉండాలి. మనకంటూ ఓక్ వచ్చేసి ఆల్రెడీ వేరే కంపెనీ నేమ్ ఉంది. అందుకనేసే వాళ్ళు జావాకి చేంజ్ చేశారు. ఆ టైంలో వీళ్ళు చాలా నేమ్స్ గూడా అనుకున్నారు. బట్ ఫైనల్‌గా జావా అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. అలాగే మనకు వెర్షన్స్ వస్తే ఇక్కడ చాలా వెర్షన్స్ ఉన్నాయి. 1996 నుంచి ఇప్పటి వరకు ప్రెజెంట్ మన సెప్టెంబర్‌లో కూడా ఒక వెర్షన్ అనేది వచ్చింది. ఈచ్ వెర్షన్స్‌లో వాళ్ళొచ్చేసి ఒక్కొక్క ఫీచర్‌ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అంటే మెయిన్‌గా దీన్ని జావాని ఎందుకు డెవలప్ చేసుకున్నారంటే ఇనిషియల్‌గా ఒక సెటప్ బాక్స్‌లో ఛానెల్స్ చేంజ్ చేయడానికి, వాటి కోసమనేసి చేంజ్ చేశారు. టీవీలో ఛానెల్స్ చేంజ్ చేయడానికి.
స్లోగా ఇది కొంచెం 1995లో పాపులర్‌గా టాప్ 10 లాంగ్వేజెస్‌లో నిలిచింది. ఆ టైంలో బాగా పాపులర్ అయింది. దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని ఇంకా డైనమిక్‌గా ప్లస్ మోర్ సెక్యూర్డ్‌గా చాలా ఫీచర్స్ అనేది జావా ఇచ్చింది. దానివల్ల ఇది చాలా బాగా పాపులర్ అయిపోయింది. మనకు మెయిన్‌గా వచ్చేసి 1.2 వెర్షన్స్‌లో అందుకు కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్స్, అలాగే జావా 8 వెర్షన్స్‌లో లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్, స్ట్రీమ్ ఏపీఐస్, అలాగే కొన్ని మేజర్ రిలీజెస్ అనేవి ఎక్కువొచ్చాయి. ఇప్పుడు జావా హ్మ్. 8, జావా 17, జావా 23, 21 అనేవి. ఇప్పుడు మెయిన్‌గా చాలామంది జావా 7, 8లో ఉండేవాళ్ళు 21కి మైగ్రేట్ అవుతూ వస్తున్నారు. అవి చాలా కంపెనీస్‌లో ఈ ప్రాజెక్ట్స్ ఎక్కువ రన్ అవుతా వస్తున్నాయి. దీనికి తోడు వీళ్ళు ఎవ్రీ ఇయర్ వెర్షన్స్ అనేవి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఇది మెయిన్‌గా ఈ జావా వచ్చేసి కొన్ని ఫీచర్స్ అనేది మనకు ఇస్తుంది. అదేంటంటే హై లెవెలు అలాగే సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు బేసిక్‌గా మనకు సి లాంగ్వేజ్ అనేది వచ్చుంటే సి గాని, సి ప్లస్ ప్లస్ గాని సేమ్ సింటాక్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తా వస్తారు. కాబట్టి ఇది ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనము ఒక ఊప్స్ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. అంటే ఒక ఆబ్జెక్టు, క్లాసు, ఇన్‌హెరిటెన్సు, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్. ఈ 6ని కలిపేసి మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్‌గా పిలుస్తాము. దీని యొక్క గురించి మనం ఇన్ డెప్త్‌గా నెక్స్ట్ అప్‌కమింగ్ సెషన్స్‌లో చేస్తాం. ఈ ఊప్స్ కాన్సెప్ట్ లేకుండా మనం జావాలో ఏ ప్రోగ్రామ్ కూడా రాయలేము. కంపల్సరీ వీటిని క్లాస్ అనేది వాడతాం. క్లాస్‌ను కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ. అలాగే ఇది ఒక ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఇందాక మనం చెప్పినట్టు ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్, ఇండిపెండెంట్. సి వచ్చేసి డిపెండెంట్. ఎందుకంటే అక్కడ రన్ చేస్తే నెక్స్ట్ వేరే దాంట్కి అది సపోర్ట్ చేయదు. విండోస్ అయితే విండోస్‌కే ఇవ్వాలి అలా. ఇక్కడ జావా వచ్చేసి నువ్వు ఇక్కడ రన్ చే జావా విండోస్ ఓఎస్‌లో రన్ చేసేసి వచ్చిన అవుట్‌పుట్‌ని ఆహ్, బైట్స్ ఫార్మాట్‌లో ఉండేది లైనక్స్‌కి గాని, మ్యాక్ ఓఎస్‌కి గాని ఇచ్చినా అక్కడ రన్ అవుతుంది. దీనికోసం సమ్ కమాండ్స్ కూడా ఉన్నాయి. అవి నేను చూపిస్తాను. హ్మ్. అలాగే ఇది చాలా సెక్యూర్‌గా ఉంటుంది. ఎందుకంటే సీలో, సి ప్లస్ ప్లస్‌లో ఇక్కడొచ్చేసి మనకు పాయింటర్స్ కాన్సెప్ట్ అనేవి ఉండేవి. ఆ పాయింటర్స్ కాన్సెప్ట్ అందుకు తీసేయడం వల్ల కొంచెం చాలా సెక్యూర్‌గా ఉంటుంది. అలాగే దీంట్లో క్లాస్ లోడర్స్ ఉంటాయి. అంటే మీ ఇప్పుడు చాలా క్లాసెస్ రాస్తే మనకు ఏది అవసరమో అవే ఇనిషియలైజ్ చేసుకుంటూ వస్తుంది. మిగతా గార్బేజ్ కలెక్టర్స్‌ని కూడా జావా అనేది హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఇది చాలా మెమరీ మేనేజ్‌మెంట్‌ని బాగా చేస్తుంది. రోబస్ట్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ఆహ్, దీనికి చాలా పోర్టబుల్. అంటే ఇందాక మనం చెప్పాం గదా! విండోస్‌లో రన్ చేసేసి వేరే వాళ్ళకి గూడా ఇవ్వచ్చు. ఆ బైట్స్ కోడ్‌ని ఆహ్, ఈజీగా ఇవ్వచ్చు. అందుకనేసి ఇది చాలా పోర్టబుల్ అండ్ చాలా పెర్ఫార్మన్స్ వైస్ గూడా చాలా స్పీడ్ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే మనం మెమరీ మేనేజ్‌మెంట్‌ని హ్యాండిల్ చేస్తున్నాం. అంటే గార్బేజ్ కలెక్షన్స్‌ని రిమూవ్ చేయడము వాటన్నిటిని కూడా. అలాగే ఇంకొక మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడేందంటే మనకు మల్టీ థ్రెడింగ్ అనేది ఉంది జావాలో. ఈ మల్టీ థ్రెడింగ్ వల్ల కూడా ఇది జావా బాగా పాపులర్ అయిపోయింది. హ్మ్. అవే మెయిన్ కీ ఫీచర్స్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్, రోబస్ట్, సెక్యూర్, హై పెర్ఫార్మన్స్, మల్టీ థ్రెడ్, డైనమిక్‌గా కూడా మనము పేజెస్ మనకి ఏవైతే క్లాసెస్ కావాలనో వాటన్నిటిని అప్పుడు డైనమికల్‌గా రన్ చేసుకుంటూ వస్తాము. లోడ్ అవుతుంది. ఇక్కడ మనము మెయిన్ ఒక స్లోగన్ అయితే ఇక్కడ ఉంటుంది. డబ్ల్యూఓఆర్ఎన్స్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే ఇప్పుడు విండోస్‌లో రాస్తే వేరే ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా రన్ చేసేయొచ్చు. ఎందుకంటే సెపరేట్‌గా దీనికంటూ జావా వర్చువల్ మిషన్, రన్ టైమ్ మిషన్ సెపరేట్‌గా ఉంటాయి కాబట్టి. అలాగే జావా కోడ్‌ని ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో బైట్స్ కోడ్ ఫార్మాట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ప్రతి దానికి సెపరేట్‌గా ఉంటుంది. హ్మ్. దీన్ని నేను ఒకటి ప్రోగ్రామ్ ఇప్పుడు రన్ చేసేసి మీకు చూపిస్తాను. ఎలా రన్ అవుతుంది ఏంటి అనేసి. అలాగే ఇప్పుడు చూస్తే క్లాస్ ఫైల్‌ని ఎప్పుడైతే రన్ చేస్తామో మనము, అప్పుడు సెపరేట్‌గా ఒక జావా ఫైల్‌ని రన్ చేస్తే క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ క్లాస్ ఫైల్‌ని మనం డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు జావా వచ్చేసి డిఫరెంట్ ఎడిషన్స్ అనేది రిలీజ్ చేశారు. స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్, మైక్రో ఎడిషన్ అనేసి. ఎక్కువ మనము స్టాండర్డ్ ఎడిషన్ అనేది యూజ్ చేస్తా వస్తాం. కోర్ జావా జనరల్‌గా అప్లికేషన్స్ కోసము, ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు డెస్క్‌టాప్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ కూడా మెయిన్‌గా కోర్ జావా వీటన్నిటిని కూడా మనం యూజ్ చేస్తూ వస్తాము. అలాగే మనము ఈ జావాని ఆహ్, రన్ చేయాలి మన లోకల్‌లో అంటే,
ఇప్పుడు మనం జావా అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో జావా యొక్క పాత్‌ని సెట్ చేస్తేనే మనకు జావా వెర్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ ఇన్‌స్టాలేషను సెటప్ అంతా నేను ఇంకొక వీడియోలో రిలీజ్ చేస్తాను. అలాగే ఒక సింపుల్ ప్రోగ్రామ్ గూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఫైల్ తీసుకున్నాను. ఇదొక హల్లో డాట్ జావా. ఇక్కడైతే క్లాస్ ఉందో అదే ఫైల్ నేమ్‌తో నేను సేవ్ చేశాను. అది జస్ట్ ఒక సింపుల్ మెథడ్. స్టార్టింగ్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్ వచ్చేసి మెయిన్ మెథడు. ఒక సిస్అవుట్ లైన్ ఒక్కటి రాసాను. అంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సిలో మనకు ప్రింట్ఎల్ఎన్ లాగా ఇక్కడ జస్ట్ హల్లో జావా అనేది డిస్‌ప్లే అవుతుంది. దాన్నొచ్చేసి నేను ఈ ప్రెజెంట్ ఈ పాత్‌లో వచ్చేసి సేవ్ చేశాను. హల్లో డాట్ జావా ఫైల్‌తో సేవ్ చేశాను. అండ్ అలాగే మన లోకల్‌లో ఇప్పుడు జావా వెర్షన్ కూడా నేను చూపిస్తాను. జావా వెర్షన్ చెక్ చేయడానికి జావా హైఫన్ వెర్షన్ అనేది టైప్ చేయాలి. ఇలా టైప్ చేసినప్పుడు ఇప్పుడు నేను ప్రెజెంట్ జావా 21 వెర్షన్ అనేది డౌన్‌లోడ్ చేసి ఉన్నాను. దాని యొక్క ఓపెన్ జేడీకే వెర్షన్ ఇన్‌స్టాల్ చేశాను. జేఆర్‌ఈ, జేవీఎం సెపరేట్‌గా ఉంటాయి కదా! జేడీకే అనేది ఇన్‌స్టాల్ చేశాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇక్కడ హలో డాట్ జావా అనేది ఏ ప్లేస్‌లో ఉందో అదే ప్లేస్‌ని నేనిక్కడ ఉన్నాను. హ్మ్. డెస్క్‌టాప్‌లో టీచ్‌లో కోడ్ అనే ప్లేస్‌లో ఉన్నాను. ఇప్పుడొచ్చేసి జావా సి. జావా సి అనే కమాండ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, కంపైల్ చేయడానికి యూజ్ చేస్తాం. హల్లో డాట్ జావా. ఈ ఫైల్‌ని నేను ఎంటర్ చేసినప్పుడు, ఇప్పుడు ఏది రాలేదు మనకి. అంటే ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఎర్రర్స్ అందుకు ఏం లేవు కాబట్టి డైరెక్ట్ నెక్స్ట్ చూపిస్తుంది. రన్ చేయమనేసి. అలాగే నేను ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇందాక మనకు క్లాస్ ఫైల్ అనేది లేదు. ఇప్పుడు ఒక క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఈ క్లాస్ ఫైల్‌ని మనం ఎక్కడికన్నా ఎవరికైనా ఇచ్చేసి రన్ చేసుకోవచ్చు. అంటే వేరే ఇప్పుడు మనం విండోస్‌లో రన్ చేస్తున్నాం. మ్యాక్‌లో వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూడా రన్ చేయొచ్చు. ఇప్పుడు కంపైల్ అయిపోయింది. దాన్ని రన్ చేయాలంటే జావా స్పేస్ జస్ట్ క్లాస్ నేమ్ ఒకటి ఇస్తే చాలు. సారీ, నేను హలో ఎక్స్ అని ఇచ్చాను. హలో. ఇప్పుడు హలో జావా అనేది ప్రింట్ అయింది. సపోజ్ నేనిప్పుడు సెమికోలన్‌కి ఏదైనా రిమూవ్ చేశాను. సేవ్ చేశా. సేవ్ చేసేసి కంపైల్ చేయాలంటే మనకు జావా సి. జావా సి స్పేస్ హలో డాట్ జావా. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్‌లో ఒక ఎర్రర్ అనేది వస్తుంది. వాళ్ళు సెమికోలన్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేసి. ఇప్పుడు మనం సెమికోలన్ పెట్టేసి మళ్ళీ సేవ్ చేస్తాం. సేవ్ చేసేసి మళ్ళీ జావా సి స్పేస్ రన్ చేస్తే ఇక్కడ నేను డిలీట్ చేస్తాను ఈ క్లాస్ ఫైల్‌ని. ఇది ముందు జనరేట్ అనేది. ఇప్పుడు మళ్ళా నేను రన్ చేయగానే క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. అలాగే నేనిప్పుడు దాన్ని రన్ చేస్తాను. హలో జావా అనేది డిస్‌ప్లే అవుతా ఉంది. అలాగే మనము నెక్స్ట్ వీడియోస్‌లో ఇన్ డెప్త్ జావా యొక్క సింటాక్స్ ఇన్ డెప్త్ కలెక్షన్ కాన్సెప్ట్స్ మెయిన్‌గా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కలెక్షన్ కాన్సెప్ట్స్ గోయింగ్ ఫార్వర్డ్ మనం స్ప్రింగ్ బూట్ వీటన్నిటిని కూడా డిస్కస్ చేస్తాము. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.